వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది ఐఎస్టీఎస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ రాజమండ్రి. రాజమండ్రిలో అమ్మాయిలు రచ్చుంటారని టాక్. టాక్ కాదు, నిజమే, 100% నిజం. వీళ్ళ జోష్ చూస్తుంటే మనం ఇమీడియట్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సో లెట్ us move on to our first round. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా నీ బాధ ఏంటి అని ఎప్పుడు అంటావు? I am Priya. ప్రియా. హే ప్రియా ప్రియా, ఎలాంటి సందర్భాల్లో ఏయ్ ఏంట్రా నీ బాధ అని అనిపిస్తుంది? చుట్టాల పెళ్ళిళ్ళలో నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావరా అన్నప్పుడు ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. అవును, ఓకే. ఎప్పుడు రా నువ్వు పెళ్లి చేసుకునేది? మై నేమ్ ఇస్ దీవ్నా. దీవెనా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు కంపెనీ వాడు ఫోన్ చేసి బ్యాలెన్స్ వేసుకోమని చెప్పినప్పుడు ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. నీకు ఇప్పుడు ఫోన్ వస్తుంది, టిక్ టిక్ టిక్. హలో, మీ ఖాతాలో తగినంత నీ డబ్బు. బాధ ఏంటి? నువ్వు చెయ్యి రీఛార్జ్. దిస్ ఇస్ దుర్గా. అరే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? బ్రేకప్ అయిన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ పదే పదే కాల్ చేస్తుంటారా ఏంట్రా నీ బాధ? వాడి బాధ ఏం తెలుసా? నా దగ్గర తీసుకున్న గిఫ్ట్లను వెనకకి ఇయ్యవే. హాయ్, మై నేమ్ ఇస్ సుప్రియా. సుప్రియా, క్వశ్చన్ ఏంటంటే రే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఎగ్జామ్ రాస్తుంటే వెనకాల అబ్బాయి చూపించు అంటుంటే ఏంట్రా నీ బాధ అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ హేమ. ఏమా, క్వశ్చన్ ఏంటంటే రే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనిపిస్తుంది? సార్ రోజు నన్నే లేపి క్లాస్లో క్వశ్చన్ రోజు అడిగినప్పుడు ఏంట్రని బాధ అనిపిస్తుంది. కాదు, ఎప్పుడు నిద్రపోతుంటుంది కాబట్టి అడుగుతారేమో. ముందు కూర్చున్న వాళ్ళకు ఓన్లీ జ్ఞానం వస్తుంది, లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి లోక జ్ఞానం వస్తుంది. హాయ్, దిస్ ఇస్ సత్య. కాదు, కారు ఏమడుగుతున్నాడంటే అరే ఏంట్రా నీ బాధ అని ఎప్పుడు అనాలనిపిస్తుందని. వీధిలో కుక్క మా ఇంటికి వచ్చినప్పుడు ఏట్రా నీ బాధ అని అంటూ. ఏంట్రా నీ బాధ? ఎందుకురా ప్రతిసారి మా వీధిలోకి వస్తావు? ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్, దిస్ ఇస్ వైశాలి. సో వైశాలి, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? షాపింగ్ మాల్ లో బేరం ఆడినప్పుడు. నాకు ఇంతకే ఇవ్వు, ఇంతకు మించి ₹1 అడిగినా సరే చూసుకో. నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏది కొనివ్వలేనప్పుడు అనిపిస్తుంది. అరే ఇంత స్వీట్ వాయిస్ తో నువ్వు అంటావారా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవని? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దిస్ ఇస్ చార్మి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నా బాయ్ ఫ్రెండ్ తన పెళ్ళికి అందరినీ పిలిచి నన్ను పిలవనప్పుడు. కాదు, నీ బాయ్ ఫ్రెండ్ పెళ్ళికి నిన్ను పిలవాలనా? అవును, పిలవాలి. పిలిచి దాంట్లో ఉన్న మటన్ బిర్యానీ తినాలి మేము పెళ్లిలో. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. సో స్టాఫ్ క్వశ్చన్ ఏంటంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నాకన్నా నా ఫ్రెండ్ కి ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. హాయ్, దిస్ ఈస్ కుసుమ. డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? మాటలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం. ఇప్పుడు నువ్వు డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళావు, మీ మమ్మీరా కుసుమా వచ్చావా? ఏంటి ఇంత లేటు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావే? ఎవరితో తిరుగుతున్నావా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బేబీ నన్ను ఒక్కనే అక్కడ వదిలేసి వస్తావా బేబీ? ఎవరు ఆవిడ? మా మమ్మీ. ఇంట్లో మందు బాటిల్ ఉందా? తీసుకురా వెళ్ళు. నన్ను మందు పట్ల అవునవును, తీసుకురా చూడు, ఇదిగో బాసు,
మెలమెల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎగు పెగిలా అరే మావా ఎగు పెగిలా హలో ఐఎమ్ జాహ్నవి. ఓకే, సో జాహ్నవి, నీ క్వశ్చన్ ఏంటి అంటే మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నేను నా బాయ్ ఫ్రెండ్ లిఫ్ట్లో ఇరుక్కుపోయినప్పుడు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు. సూపర్ గా మాట్లాడారు. వీళ్ళందరూ ఆటలు ఆడితే ఎంత బాగుంటుందో చూడాలనిపిస్తుంది. Yes, అందుకే ఇమీడియట్ గా గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ, మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఎస్, ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట ఆడుకుందాం రా. రేణు, ఆడుకుందాం రా ఆడడానికి ఎంతమంది పార్టిసిపేట్స్ కావాలి? సో నా టీం నుంచి 3, అలానే కార్తిక్ టీం నుంచి 3. ప్లీజ్ వెల్కమ్. రేణు, ఆడుకుందాం రా గేమ్ ఆడడానికి మా టీం రెడీగా ఉంది. ఆడుకుందాం రా గేమ్ ఆడడానికి రేణు టీం రెడీ. ఎస్, రెడీ. కానీ గేమ్ ఎలా ఆడాలి అని అడుగుతున్నారు. ఎస్, ఎలా ఆడాలంటే ఫీల్డ్ లోకి వస్తే చెప్తా. రండి గర్ల్స్. గేమ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీంలో 3 పార్టిసిపేట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి పార్టిసిపేట్కి 1 minute టైం ఇస్తాం. అంటే ఒక టీంకి 3 minutes టైం వస్తుంది. సో మీరు ఆడాల్సిన ఆట ఏంటంటే టీమ్ పార్టిసిపెంట్స్ ఈ కర్రని ఇలా మధ్యలో పట్టుకుంటే టీమ్ లీడర్స్ ఆ పార్ట్స్ ఆ కుండల్ని ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెడతారు. ఇక్కడి నుంచి వెళ్ళి కుంటుకుంటూ అక్కడున్న బాక్స్ వరకు వెళ్ళాలి. కింద పాట్ పడిపోతే మళ్ళీ వెళ్ళి పాట్ తెచ్చుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పాట్తో ఒక టవర్ బిల్డ్ చేయాలి. ఎస్, స్ట్రైట్ గా ఒక కుండ పైన ఒక కుండ పేర్చి బిల్డ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏ టీం అయితే ఎక్కువ కుండలతో టవర్ బిల్డ్ చేస్తుందో ఆ టీం విన్నర్ అవుతారు. ఏ టీం అయితే తక్కువ కుండలతో చేస్తారో వాళ్ళు రన్నర్స్ అవుతారు. ఎస్, ఆటోమేటిక్ గా ముందుగా ఈ గేమ్ ఆడడానికి రేణు టీం రెడీగా ఉన్నారు. ఆర్ వి రెడీ? Yes. సో రేణు టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ ఆడుకుందాం రా గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ కాటు కొట్టిన కళ్ళని చూస్తే కైతులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు వెరీ నైస్ రా, వెరీ నైస్ రా. అలాగా తుళ్ళెను వయసే సరియా గుండెల్లో రామంటే పెట్టావే అరే అటు పెట్టుకో. అరే ఇట్లా పెడతాం మేము. ఆగు, అదా వెళ్ళరా, ఇంకా టైం ఉంది. ఏయ్ ఆగా, అరే ఏయ్. 3, 2, 1 స్టాప్. టైం అప్. సో నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. విజయశ్రీ ఆగు. మనల్ని చేసి కాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా నేల మీద నుంచి ఆకాశమంచు దాకా 3, 2, 1 టైం అప్. ఎక్కినట్టుగా సో నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. జంప్. బొమ్మోలే ఉన్నదిరా లడ్డోలే ఉన్నదిరా కోరి ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుమును చూస్తే నేను పోతా పల్లెళ్ళిపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా రోనారీ
మీద 3, 2, 1 టైమ్ అప్. నా టీం ముగ్గురు పార్టిసిపెంట్స్ కూడా ఆట ఆడుకుందాం రా ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని కుండల్ని ఇక్కడ పేర్చారో చూద్దాం. 1, 2, 3, 4 and 5. ఆట ఆడుకుందాం రా గేమ్ ఆడడానికి మా ఫస్ట్ కంటెస్టెంట్ రెడీగా ఉంది. గట్టిగా చెప్పండి. 3, 2, 1 టైమ్ స్టార్ట్స్. ఆపకు 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 ఆపకు. ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదురే ముందో దాచేసినావే పల గుప్పడి లోపల గుప్పెడు ఊహని నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే 3, 2, 1 టైమ్ అప్. ఎప్పుడు మా టీం నుంచి వెళ్ళి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది గేమ్ ఆడడానికి. 3, 2, 1 గోరా. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ మా టీం నుంచి వెళ్ళి థర్డ్ పార్టిసిపెంట్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్ నౌ. 3, 2, 1 గో. వెరీ గుడ్ వెరీ గుడ్. స్లో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్లో. చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో సోడా బుడ్డి కిసున నొప్పి సారా బుడ్డి సంకన బుడ్డి గండి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో ఇద్దర మిట్ట డబ్బులు 3, 2, 1 టైమ్ అప్. పిట్టల పట్టేస్తాము రో మా వాళ్ళు సూపర్ గా సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ ని టాస్క్ ని కూడా కంప్లీట్ చేశారు. కానీ కొంతమంది దుష్ట శక్తుల కళ్ళ వల్ల దిష్టి వల్ల 3-4 పగిలిపోయాయి. చూసారా ఆ దయ్యం ఇదే, ఆ భూతం ఇదే. నేనే అదృష్ట శక్తి. మొత్తానికైతే తొండి చేసి గెలవాలని ట్రై చేసింది. ఆట ఆడుకుందాం రా గేమ్ లో అదిరిపోయే కాంపిటీషన్ ఇచ్చి సూపర్ గా ఎంటర్టైన్ చేసిన అద్భుతమైన టీం ఎవరిదంటే మనదే. yes మా టీం అందమైన పిశాచులు ఈ గేమ్ ఆడిర్రు గెలిచిర్రు. మాకు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వచ్చినాయి. సో అద్భుతంగా ఆడి వీరోచితంగా ఓడిపోయిన మా అందరికి గెలుచుకున్నాం మేము జోష్ ప్రింటెడ్ క్యాప్. సో ఎనీవేస్ ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు ఈ గేమ్ ని బ్యూటిఫుల్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నిద్రపోయినప్పుడు. హాయ్ దిస్ ఇస్ సనా. హే సనా చెప్పరా. లేడీస్ అందరూ పడుకొని నిద్ర లేచినప్పుడు మహిళా లోకం నిద్ర లేచింది అనుకుంటా. ఓ మై గాడ్ ఎంత ఇంటెలిజెంట్ ఆన్సర్ రా నీకు. ఐఎమ్ అర్చన. వైన్ షాప్ ముందు అబ్బాయిల క్యూ కంటే అమ్మాయిల క్యూ పెరిగిపోతున్నప్పుడు లేచింది మహిళా లోకం అంటారు. అదిరా ఆన్సర్ అంటే. నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా
ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. హాయ్ దిస్ ఇస్ ప్రత్యూష. ఓకే, సో ప్రత్యూష లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? రీల్స్ కంటిన్యూస్గా చేసినప్పుడు. అవును, నిజంగా ఫోన్ ఓపెన్ చేయగానే హాయ్ ఐఎమ్ లహరి. నీ క్వశ్చన్ ఏంటంటే లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? తప్పు చేసిన భర్తని భార్య లాగి పెట్టి కొట్టినప్పుడు అనిపిస్తుంది. హాయ్ దిస్ ఈస్ అఖిల. సో అఖిల క్వశ్చన్ ఏంటంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు కూడా సిట్టింగ్ వేసినప్పుడు అనిపిస్తుంది. అరే మావా ఎత్తు పెగిలా, అరే మావా ఎత్తు పెగిలా. హాయ్ దిస్ ఈస్ స్వప్న. స్వప్న లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు కాలేజీ గొడవలకు వెళ్ళినప్పుడు. అవును, ఏంద్రా మా కాలేజీ మీదకి వస్తారా అని వెళ్ళినప్పుడా? మీ కాలేజీ మీదకి ఎవరైనా వస్తే మొత్తం కర్రలు పట్టుకొని వెళ్ళిపోతారు, పరిగెడతారా? నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అంటాం? హాయ్ దిస్ ఇస్ దుర్గా. దుర్గా. నా లవర్ ఫస్ట్ టైం మా ఇంటికి వస్తా అంటే నేను వద్దంటాను. దిస్ ఈస్ జ్యోతిక. జడ జ్యోతిక. జడ జ్యోతిక. ఎంత పెద్ద జడ! ఈ మధ్య అమ్మాయిలందరూ కట్టాకట్టని కట్ చేసి నువ్వు పెంచుతున్నావు, గ్రేట్ రా, సూపర్ రా. ఓకే అమ్మ, ఆన్సర్ చెప్పు నాన్న. సీరియస్ సిచ్యువేషన్ లో నవ్వొస్తున్నప్పుడు. నవ్వుతున్నప్పుడు నవ్వాపుకోకుండా నవ్వుతావు. హాయ్ దిస్ ఇస్ పూజిత. అదే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు? పెళ్లి చేసుకొని ఇల్లరికం వస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? అవును కదా. పెళ్లి చేసుకుని ఇల్లరికం రావాలి నీ గురించి. ఫస్ట్ మీ నాన్న అడుగు, మీ మమ్మీని మీ నాన్నని. ఆల్వేస్ యాక్సెప్ట్ చేస్తారు. ఐఎమ్ సింధు. సింధు క్వశ్చన్ ఏంటంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్స్ కి ముందు కంబైన్ స్టడీస్ కి ఫ్రెండ్స్ వస్తానన్నప్పుడు. అరే ఫ్రెండా బాయ్ ఫ్రెండా చెప్పరా? ఫ్రెండ్. ఫ్రెండ్ నిజం చెప్పురా. ఫ్రెండే. ఫ్రెండేనా? ఓకే. హాయ్ దిస్ ఇస్ పల్లవి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? హ్యాండ్సమ్ అబ్బాయి లిఫ్ట్ ఇస్తుంటుంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని అరే ఏంట్రా, నాకు ఎవరు హ్యాండ్సమ్ రావట్లేదు. చూసుకో మరి, జాగ్రత్త. నెక్స్ట్ గేమ్ రౌండ్ ఉంది. మీ మమ్మీయా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. గుండెలోన పొంగుతున్న ఈ వేళ హాయ్ దిస్ ఈస్ మోనికా. నేను వస్తావంటే నేను వద్దంటానా అని ఎప్పుడు అనిపిస్తుంది? అదృష్టం డోర్ కొట్టి ఇంటికి వచ్చినప్పుడు. అదృష్టం ఎప్పుడు డోర్ కొట్టి ఇంటికి వస్తుంది? వస్తుంది. కార్తీక్ రాలే ఇప్పుడు. సో గర్ల్స్ అందరూ చాలా జోష్ఫుల్ గా ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు భలేవాడివి బాసులో మాస్ మహారాజా. వెల్కమ్. ఏం చెప్తానో పోడా? ఓ సెక్యూరిటీ అన్న, ఏం చూస్తున్నా ఫోన్లా? ఓ అన్న, నేను ఎత్తుతా గంప. మస్తు బలం ఉందే, నీకు తెలియదు. పెద్ద పెద్ద గంపలనే లేపిన గీల గంప లెక్క లేపా. అమ్మో లేతలేదుగా, మస్తు బరువు ఉంది. అమ్మో, ఇక్కడ తాడు కట్టి కింద వాడినికే నేను. ఏడుకోతురానా? ఆడ బువ్వ పెడతలేరే, ఇక్కడ నేను చూసి వచ్చిన పెడతలేరు బువ్వ. నల్లకారుల పోరిపోతాంది. ఓ తాత, ఏడుకోతున్నావు? అవతకతానవా? తువాలియే, తువాల మళ్ళీ ఇస్తా. తువాల లేదు, తూర్చుకొని ఇస్తానే తువాల. తే జిడ్డు పో. అమ్మో కొడుతున్నావు నువ్వు. ముసలోడు నన్ను కొడుతున్నాడు, పోనాడు. అబ్బా, ఓ ముసలోడా కొడతా మళ్ళా. ఎందుకు కొడుతున్నావు? ఓ అన్న, ఓ అక్క, ఏడుకోతురు. నీళ్ళు తాగుతా. దూపైతుంది, మస్తు దూపైతుంది. హైదరాబాద్ కచ్చిర్రా? నేను కూడా హైదరాబాద్ ఆగమైన మా ఇల్లు ఆడుందో ఏమో, మస్తు నింకులాడినే దొరకలేదు. ఏం చేద్దామంటావు మరి? పోదాంపా, వయసు కన్నా పోదాంపా, ఇంత తాగుదాం. తాగితే అప్పుడన్నా కనబడుతుంది ఇల్లు. ఓ ఆంటీ, ఏం చేస్తానో ఈ బండ్లా? పోతానవా? ఆంటీ మంచిగా ఉన్నది సున్నికే. అద్దులేక చాలు, అంకుల్ చూస్తే ఫీల్ అవుతాడు. ఏం రా తమ్మి, ఎట్లా నడుస్తుంది బిజినెస్? మంచిగా చూసుకుంటున్నావా లేదా? ఇట్రారా బాయ్, చా తీసుకురా అన్నకు.
దార్కాని వచ్చిండ్రా అన్న బిజినెస్ మనం మంచిగా నడిపించాలి ఎవ్వరికి తినేదే లేదు సరేనా ముందుకు తీసుకుపోవాలి ఏమంటానా వస్తా మళ్ళా మంచిగా చూసుకో బిజినెస్ ఓ చాదాతున్నావా అన్న తాగు 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 ఎంజాయ్ చేస్తున్నావు ఏమైనా సగం రైలిపోయినాయి చాదాతున్నావా కాఫీ తాగుతున్నావా ఈ అమ్మకి ఈడపోయినా గివే ఉన్నాయి అన్న ఓ చాయ్ దమ్మునా ఎడ్డేకత్తాందే ఇయ్యే పైసలు లేవే నా వద్దా ఇయ్యా అన్న ఎందుకట్లా చేస్తావు బిత్తతే ఖాతా రాసుకో ఖాతాలు రాసుకో ఎందుకట్లా చేస్తావు ఖాతాలు రాసుకో ఇస్తా కదా తలేదే డోర్ ఆయన ఏం చెప్తాను వచ్చింది దాబి కుర్చీని తుడుస్తావు తుడిచిన కూర్చో అందుట్లో కూర్చో మంచిగా కూర్చో బేబీ పొంద కూర్చో కింద పడి వాయితా నీ అందానికి ఇదవుతుంది మళ్ళా పోయిరా మంచిగా పోయిరా పోయినాక ఫోన్ చెయ్యే పోరా ఎందుకు తిడతావు మా అక్కని అక్క ఏమన్నా అంటే కాల్చి వాత పెట్టు అది ఎర్ర ఉంటది కదా పొయ్యిలో పెట్టి వాత పెట్టు అప్పుడు మాటింటాడు అంతేనా కారం పొరేసుకొట్టి ఇంకోసారి కొట్టకు పోమమ్మ సరేనా కలిసి మీద చున్నుండి ఓకేనా రచ్చబండ ఏకండి బాయ్ బాయ్ దీర్ఘ నా కాలముక్తారు అద్ది వేస్తా మళ్ళా. సో వ్యూయర్స్ చూసారు కదా ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో అద్భుతమైన స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye. Tata.